తెలంగాణ ఉద్యమాన్ని యాది చేసినట్టు మళ్ళేదో పోరాటం మొదలైంది అనుకునేటట్టు కేసీఆర్ను విచారణ ఎందుకు చేస్తున్నారు అని బగ్గు అన్నది తెలంగాణ ఊరువాడ. పనిపాట లేనోడు పిల్లిచెవులు కొరికిండు అన్నట్టు ఏం పని చేయలేక ఉత్త పుణ్యానికి ఉద్దర పంచాదోటి ముందటేసుకొని ఫోన్ ట్యాపింగ్ పేరుతోని కాలమెల్లదిస్తున్నది సర్కార్ అన్నట్టు కారాలు మిరియాలను ఊరిండ్రు. భూపాలపల్లి మండలం కొత్తపల్లి అనే ఊరిలో సర్కార్ తీరు మీద శవయాత్ర చేసిర్రు. రేవంత్ రెడ్డి సర్కారు పాడబేర్చి డప్పులు కొట్టుకుంటా ఊరేగింపు చేసిర్రు. వాళ్ళ ముచ్చటట్లుంటే ఇగో ఇక్కడ చూడుర్రి ఎంత గమ్మతిగా సర్కారును తిడుతున్నారో. సిట్టు విచారణ పేరుతోని గాడిది గుడ్డు చేసుడు తప్ప ఇంకోటి లేదు అన్నట్టు ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి, గాడిది గుడ్డు చేస్తాడు రేవంత్ రెడ్డి అని అంటున్నారు. హైదరాబాద్లో ఉన్న జవహర్ నగర్లో నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నల్ల జెండాలు పట్టుకొని ఒక ఇట్లా సర్కారు ఇజ్జత్ తీసిండ్రు. ఇట్లా ఒక కాడ చేసిండ్రు ఇంకో కాడ చేయలేదు అనకుండా తెలంగాణ ఊరు వాడ పల్లె పట్నం రేవంత్ రెడ్డి సర్కారును అరుచుకున్నది. ఇక తెలంగాణ భవన్లో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ మెడకు తాడు కట్టి ఉరి తీసిండ్రు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఆఫీస్ అయిన సచివాలయం ముందు కూడా ఇగో గిట్ల చేసిండ్రు. స్టేషన్ కన్పూర్ పట్నంలో చూడుర్రి ఏ తిరిగా ర్యాలీ చేసిండ్రో. ఇంకో దిక్కు పాడి కౌశిక్ రెడ్డి బైక్ ర్యాలీతోని దుమ్ము లేపిండు. ఇట్లా ఓరుగల్లు, పాలమూరు, ఇందూరు, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాదు, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాదు, పల్లె పట్నం, ఊరు వాడ అనే తేడా లేకుండా అందరు రోడ్ల మీదకి వచ్చిండ్రు. మేడారంలో జరగాల్సిన సమ్మక్క సారక్క జాతర రోడ్ల మీదకి చేరిందా ఏంది అన్నట్టే అయింది. ఊరు పల్లె పట్నంలో ప్రతి గల్లీ మళ్ళొక్కసారి సకల జనుల సమ్మె చేస్తున్నట్టే అనిపించింది. నల్లటి రోడ్లు గులాబీ రంగులు పూసుకున్నట్టు అయినాయి. ఎక్కడ చూసినా నల్ల జెండాలు దర్శనమిచ్చినాయి. కష్టజీవులను కంటికి రెప్పతీరుగా చూసుకునే కేసీఆర్ను తిప్పల పెడితే ఖబర్దార్ అన్నట్టు కదం దొక్కిండ్రు. పిడికిళ్ళు బిగబట్టిండ్రు, పండ్లు పటపట కొరికిండ్రు. కుతికాలు బొంగురు బోంగా రేవంత్ రెడ్డి సర్కారు డౌన్ అని మొత్తుకున్నారు. ఇగో గిట్లా కేసీఆర్కు గోరు గిచ్చుకునే అంత హాని జరిగినా మేము ఊకోం, తిరగబడతాం, లొల్లి చేస్తాం అన్నట్టు గులాబీ కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు రోడ్ల మీదకి వచ్చిండ్రు.